ఇన్ కేస్ ఎవరైనా ఐఫోన్స్ కొందాము అని ఆలోచిస్తే కనుక ప్లీజ్ ఎవరు కొనద్దు, ఎందుకంటే ఇంకొక 5 months లో ఐఫోన్ 17 సిరీస్ అయితే లాంచ్ అయిపోతుంది. అండ్ ఐఫోన్ 17 చాలా ప్రామిసింగ్ గా కూడా ఉంది. సో ఫస్ట్ అన్ని మోడల్స్ మీద అప్లై అయ్యే రూమర్స్ కోసం మాట్లాడితే 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే రావచ్చు, అండ్ రియర్ కెమెరాస్ కూడా ఇంప్రూవ్ అయితే అవ్వచ్చు. అండ్ మేబీ నాన్ ప్రో సిరీస్ ఏదైతే ఉందో 17 అండ్ 17+ 17 ఎయిర్ రావచ్చు అంటున్నారు. సో రెండు 6.3 అండ్ 6.9 ఇంచెస్ అయితే అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఎట్ స్టాండర్డ్ ఆల్ 17 మోడల్స్ కి 120 Hz అయితే వచ్చేస్తుంది. రాస్ యంగ్ ఫేమస్ యాపిల్ లీకర్ అయితే రోడ్ మ్యాప్ లీక్ చేశారు. అందులోని కంప్లీట్ ఐఫోన్ 17 మోడల్స్ కి 120 Hz వస్తుందని చెప్పారు. సో అదైతే మనం చూడాలి. ఈసారి ప్రతి ఐఫోన్ మోడల్ కి డిజైన్ అయితే చేంజ్ అవబోతుంది, బట్ ఎక్సెప్ట్ ఐఫోన్ 17. నా ఒపీనియన్ లో 17 కూడా చేంజ్ అయిపోతే బాగుంటది, అంతా ఈక్వల్ గా ఉంటది. బట్ లాస్ట్ ఇయర్ డిజైన్ అయితే చేంజ్ చేశారు. సో వెంటనే డిజైన్ చేంజ్ అంటే మేబీ కొంచెం చూడడానికి కాడ్ గా ఉంటది అని చెప్పి మరి చేంజ్ చేయట్లేదు అంటే నాకైతే ఐడియా లేదు. బట్ ఐ ఫీల్ డిజైన్ చేంజ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఐఫోన్ 17 ఎయిర్ కి వెళ్ళిపోతే కనుక 5.5 mm థిక్నెస్ అయితే వస్తుంది. ప్రాబబ్లీ స్లిమ్మెస్ట్ ఫోన్ కేటగిరీలోకి అయితే వెళ్ళిపోద్ది. అండ్ మేబీ నాన్ ప్రో ఏదైతే ఐఫోన్ ఎయిర్ ఉందో అందులో టైటానియం అయితే వాడచ్చు. ఐఫోన్ 17 ప్రోకి వెళ్ళిపోతే కనుక 2 మోడల్స్ అల్యూమినియం లో అయితే వస్తాయి, టైటానియం లో అయితే రాదు. అండ్ కొన్ని మంది ఏమో కంప్లీట్ అల్యూమినియం వచ్చి మధ్యలో గ్లాస్ ఉంటుంది, డ్యూయల్ టోన్ లుక్ లో వస్తుంది అంటున్నారు, విచ్ ఐ పర్సనలీ లైక్. కొన్ని మంది అలా ఏమి ఉండదు, నార్మల్ అన్ని ఐఫోన్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది, కంప్లీట్ సింగిల్ గానే ఉంటుంది అని అంటున్నారు. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ ఐఫోన్ ప్రో సిరీస్ లో 12 GB ర్యామ్ కూడా రావచ్చు అంటున్నారు, ఓన్లీ ఫర్ ద ప్రో సిరీస్. నాన్ ప్రోకి 8 GB ఉంటుంది. అండ్ ప్రో సిరీస్ ఏదైతే ఉందో ప్రో సిరీస్ లో టెలిస్కోప్ లెన్స్ కూడా రావచ్చు అని అంటున్నారు. అందుకని చెప్పే వెనకాల కెమెరా లేఅవుట్ కూడా చేంజ్ అవుతుంది. సో దానివల్ల మనకు కొంచెం డిజైన్ చేంజ్ అయినట్టయితే అనిపిస్తుంది. అండ్ ఇందాక చెప్పినట్టుగాను ఈసారి ప్రో సిరీస్ లో ఏదైతే ఉంటుందో కొంచెం స్మాలర్ నాచ్ అయితే రావచ్చు. సో అది కూడా మనం చూడాలి. అండ్ ఆల్ మోడల్స్ మోస్ట్లీ ప్రో మోడల్స్ కి వస్తుందని అనుకుంటున్నాను, బట్ ఆల్ మోడల్స్ కి వేపర్ చేంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా రావచ్చు. అండ్ లాస్ట్ కి వెళ్ళిపోతే ట్రంప్ టారిఫ్ ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తున్నారని డిక్రీజ్ చేస్తున్నారు అయితే మనకు తెలీదు. ప్రెసెంట్ టారిఫ్స్ పాజ్ లో ఉన్నాయి. సో యాపిల్ మేబీ ప్రైసెస్ ఇంక్రీజ్ చేయొచ్చు సో దట్ ప్రాఫిట్స్ బాగుంటాయి. ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏమైనా ఇంక్రీజ్ అయిపోయినా ప్రాఫిట్స్ అయితే బాగుంటాయి అని చెప్పి నా ఒపీనియన్ అయితే ఇంక్రీజ్ చేయకపోతేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికి ఐఫోన్స్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇండియాలోని. సో ఇంక్రీజ్ చేయకపోతేనే బాగుంటది. అండ్ లాస్ట్ లో ఒకటైతే గుర్తెట్టుకోండి, ఇవన్నీ జస్ట్ రూమర్స్ అండ్ లీక్స్ మాత్రమే. సో జస్ట్ టేక్ దిస్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. మనం మెయిన్ ఐఫోన్ 17 లాంచ్ వరకు మనకి ఏమీ తెలీదు, 120 Hz రావచ్చు రాకపోవచ్చు కూడా. సో ఇప్పుడు నేను ఎన్నైతే చెప్పానో అని నాట్ ష్యూర్ కూడా. డిజైన్ ఒకటే కన్ఫర్మ్ అయిపోతుంది కేసెస్ నుంచి వస్తున్నాను కాబట్టి, అది తప్ప మిగతాదంతా కూడా జస్ట్ టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్.